హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకైతే మేమున్న రూమ్స్ అయితే ఇవేనండి. మాకైతే ఈ లాస్ట్ రూమ్ అయితే మేము తీసుకున్నాము. ఈ లాస్ట్ రూమ్ అయితే అంటే కంఫర్ట్గా ఉంటుంది, ఇంక పిల్లలు లేడీసే కూడా ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు అన్నట్టయితే మేము ఈ లాస్ట్ రూమ్ తీసుకున్నాము. ఇంకైతే ముహూర్తం రోజు అండి ఈ వీడియో అయితే, అంటే ముహూర్తానికి ముందు వీడియో పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ అనమాట. అప్పుడు ఏంటంటే రిసెప్షన్లో ఏ ఒక్క వీడియో కూడా కానీ ఇంకా ఒక్క ఫోటో కూడా దిగలేదు ఇత్తమ్మ. ఇంకా నేను ముహూర్తానికి కూడా అలానే చేస్తుందేమో అని చెప్పి చాలా భయపడ్డానండి. కానీ చూసేసరికి వచ్చి వాళ్ళ అత్త అయితే రెడీ చేస్తుంది అన్నట్టు. ఇంకా మా సహన అయితే రెడీ చేస్తుందండి. ఆల్మోస్ట్ నా పిల్లోళ్ళందరినీ ఆ అమ్మాయి రెడీ చేసేసింది. నేను ఇంకా పెళ్లి మండపంలో ఉండేసరికి ఆ అమ్మాయి వచ్చి చూసి రెడీ చేసేసింది. ఇంకా వాళ్ళ అత్త ఏం చెప్పి ఏం చేసిందో కానీ క్యూట్గా అయితే రెడీ అయిపోయింది. బట్టలు వేసుకునేసింది. ఆ అమ్మాయి చెప్పినట్టు రెడీ అయిపోయిందండి. అదే ఆ ప్లేస్లో నేను నింటే అస్సలు రెడీ అయ్యేది కాదు. ఇంకా నేనైతే దీనికైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి మా సహనాకైతే. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆ అమ్మాయి రెడీ అయ్యేసరికి. అంటే రిసెప్షన్కి ఒక్క ఫోటో కానీ ఒక్క వీడియో కానీ లేదు కదా, అందుకోసం చాలా బాధ వేసింది అప్పుడు. కానీ ఇలా రెడీ అయ్యేసరికి నాకైతే చాలా అంటే చాలా ఖుషి అయిపోయింది. ఇంకా ఫొటోస్ అయితే ఇలా దిగాం, ఇంకా చాలానే దిగామండి. కాకపోతే అప్లోడ్ చేయలేదు అంతే. ఆ ఫొటోస్ మొత్తం ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే అరుంధతి నక్షత్రం చూపించడానికి మంగళహారతి అయితే ఇస్తున్నారండి. అప్పటికే మార్నింగ్ అయిపోయింది, ముహూర్తం మొత్తం అయిపోయింది. లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. ఎవరైనా చూడకున్నా అంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఇంక ఇక్కడైతే అరుంధతి నక్షత్రం అయితే చూపిస్తున్నారనమాట. మా చెల్లి అనుకుంటుంటుంది, నువ్వైతే అరుంధతి నక్షత్రం చూపించు, నేను తర్వాత పగలే నీకు చుక్కలు చూపిస్తానని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంక ఇక్కడైతే చెప్పాను కదా, నార్మల్గా పంతులు ఒకటి చెప్తే ఫోటో మ్యాన్కైతే ఒక స్టిల్ అయితే చెప్తారనమాట. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పరు, ఇద్దరిది మేనేజ్ చేసుకుంటూ పోతారు. ఇంకా హితం అయితే సూపర్గా ఎంజాయ్ చేసింది. అంటే ముహూర్తానికి అయితే సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేసింది. నాకు రిసెప్షన్లో మూడ్ అవుట్ అయిపోయిందనమాట. కానీ ఈ ముహూర్తం వచ్చేసరికి చాలా అంటే ఖుషీగా అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా అంటే చాలా ఇష్టంగా దిగానండి. వీడియోస్ తీసుకోవడం కానీ. ఇంక ఇక్కడైతే మా పెద్ద మర్దాలు, చిన్న మర్దాలు, ఇంకా మా కూతురు, మా పెద్ద మర్దాల వాళ్ళ కూతురు అనమాట. మా సహనా వాళ్ళ కూతురు అనమాట. ఇంక ఇక్కడ మా బావ అయితే మా పిల్లోళ్ళు లేచేస్తారని చెప్పాను కదా, ఇంకా వాళ్ళని అయితే ఎత్తుకొని ఉన్నారనమాట. అంటే ట్విన్స్ కదా, వీళ్ళు చూడడం అంటే రేర్ అనమాట. వీళ్ళు అంటే మ్యారేజ్కే వచ్చినారనమాట. ఇంకా ఇక్కడ వచ్చి చూసేసరికి వాళ్ళకి ఎత్తుకోవాలనిపించింది. కాసేపు అయితే ఎత్తుకున్నారండి. ఎత్తుకొని చాలానే వీడియోస్ కానీ తీసుకున్నారు, ఫొటోస్ కానీ తీసుకున్నారు. అంటే ట్విన్స్ అంటే ఎవరికైనా కూడా కానీ ఎత్తుకోవాలనిపిస్తుంది కదా, అలా అనమాట. ఇంక ఇక్కడ ఒకరు మార్చి ఒకరు ఎత్తుకుంటుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే వీళ్ళు రేర్ కలవడము, అంటే ఇట్లా ఫంక్షన్స్కి కలిసేది ఎక్కువ. అంటే మా అక్కని మేము స్టార్టింగ్లో ఎట్లా అంటే, మా పెద్దమ్మ కూతురండి మా అక్క. స్టార్టింగ్లో చాలా అంటే ఏ పండగకైనా సరే మా ఇంటికే వచ్చేది. అంటే అంత క్లోజ్గా ఉండింది. నాకు పెళ్ళి అయ్యేసరికి కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. ఇంకా ఫంక్షన్లకే కలుసుకుంటున్నాము. ఇక్కడ వీళ్ళు ఎత్తుకొని ఇలా ఉండేసరికి నాకైతే కొంచెం హ్యాపీ అనిపించింది. ఇంక ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు అయితే ఒక ఫోటో అయితే దిగేశారండి మా అత్తమ్మతో పాటు. ఇంకా ఫొటోస్ అన్నీ అయిపోయాయి. ఇంకా టిఫిన్ కూడా చేసేసామండి. టిఫిన్ చేసుకునేసి అయితే కిందకు వచ్చేసాము. మా చెల్లి చూడండి, మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆయనతో వెళ్ళకుండా నాతో పాటు వస్తుంది. అక్కమ్మ నీతోనే వస్తానని చెప్పేసి అయితే వస్తుంది. ఇంకెక్కడ మా చెల్లి వస్తుంది, నాకుతో కాదండి, నా కోసం కాదు. ఆ అమ్మాయి మొబైల్ నా దగ్గర అయితే ఇచ్చి మర్చిపోయింది. మీకు చెప్పడం మర్చిపోయానండి, నైట్ అయితే మా చెల్లి మా అన్న దగ్గర ఇచ్చిందనమాట మొబైలు. ఆ మొబైల్ మా అన్న నాకు ఇచ్చారు. నేనేదో గుర్తు పెట్టుకుంటాను అన్నట్టు నాకు ఇచ్చారు. నేను ఎక్కడో పెట్టి మర్చిపోయాను. అది మా అమ్మ అయితే ఎత్తిపెట్టిందండి. ఇదైతే మా చెల్లికి జడ ముహూర్తం అప్పుడు. చాలా బాగుంది కదా. ఇంకా ఆ జడ బాగుంటే కామెంట్ చేసేయండి. ఇక్కడైతే మేము అంటే బాగుంది అని చెప్పేసి అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా అలా అంతా దిగేసిన తర్వాత అయితే మేము అన్నీ ప్యాక్ చేసుకునేసామండి. ప్యాక్ చేసుకునేసి అయితే సర్దేసుకుంటున్నాం ఇంటికి వెళ్ళడానికి. ఇంకా పెళ్లి కూతురు అయితే నేరుగా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఆ రోజు అక్కడ నలుగులు అన్నట్టు. ఇంకా ఆ రోజు అయిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు మా ఇంటి దగ్గర నలుగులండి. ఇంకా మేము ఇక్కడంతా ప్యాక్ చేసుకునేసి అయితే బయలుదేరేసాము.
ఇంక ఇక్కడ అందరూ అంటే పెళ్లి కొడుకుని తరపున పెళ్లి కూతురు తరపున అందరూ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వెహికల్స్ రావడానికి. మేమైతే బయలుదేరిపోయామండి ఇంటికి. ఇంకా డైరెక్ట్ మా ఇంటికి వెళ్తున్నాం, అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఆ రోజు నైట్ ఉండేసి నైట్ నలుగులు ఉంటాయి కదా, అంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో ఆ నలుగులు చూసుకొని అయితే మా ఇంటికి అయితే వచ్చేస్తాము. ఇంకా ఆ నలుగులు అయితే కూడా అది కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఇంకా మేము ఇంటికైతే రీచ్ అయిపోయాము. వెళ్ళి రాగానే చూడండి, వెళ్ళిన వెంటనే మా కదిరమ్మ అయితే ఎత్తుకునేసింది బాబుని. ఎప్పుడైనా సరే నేను ఇంటికి వెళ్ళిన వెంటనే హితమ్మ చిన్నప్పుడు ఉన్నా సరే, ఇప్పుడు వీళ్ళు చిన్నప్పుడు సరే వచ్చి రాగానే మా కదిరమ్మ అయితే తీసుకునేస్తుందండి. నెక్స్ట్ వీడియో కూడా కంటిన్యూ అవుతుంది, చూసేయండి. బాయ్ అందరికీ.